సరే, మనం వాక్యంలోకి వెళ్దాం. దేవుడు ఈ పునరుత్థాన ఆదివారం దినమందు ఏం మాట్లాడుతాడో చూద్దాం. దయచేసి ప్రతి ఒక్కరూ పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం ఎవరైనా చదవండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం. అపోస్తల బోధనయందును సహవాసమునందును రెట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎండదెక్కిక దేవుడి ఈ వాక్యం ద్వారా మనందరితో మాట్లాడుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ వాక్యం ఏమని చెప్తుందంటే, వీరు అపోస్తల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటి యందును ప్రార్థన చేయడి యందును ఎడతెగక ఉండిరి. వాళ్ళు ఎవరంటే యేసుక్రీస్తును నమ్ముకొని యేసుక్రీస్తును సొంత దేవుడుగా రక్షకుడుగా అంగీకరించి బాప్తిస్మం పొందుకొని క్రైస్తవులుగా పేరు పెట్టుకొని పిలిపించుకుంటున్న వారు ఏం చేస్తున్నారంట? అపోస్తల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటి యందును ప్రార్థన చేయడి యందును ఎడతెగక ఉండేది. ఎడతెగక ఉండడం అంటే కంటిన్యూస్గా ఉండడం అని, విడిచిపెట్టకుండా ఉండడం అని. హల్లెలూయా. కాబట్టి మీరు ఏం చేయాలంటే వాక్యం చెప్పేటప్పుడు నా వైపు చూస్తూ వాక్యం వినాలా. మీ ఫోన్లు వాటన్నిటిని సైలెంట్లో కానీ స్విచ్ ఆఫ్ కానీ చేసి వాక్యం చెప్పేటప్పుడు నన్ను చూస్తూ మీరు వాక్యం వినాలా. మీరేం రాసుకోవాల్సిన అవసరం లేదు. బైబిల్ చదవనప్పుడు మాత్రమే మీరు బైబిల్ చూసి చదవాలా. మిగిలిన టైం అంతటిలో నన్ను చూస్తూ దేవుడి మాటలు వినాలా. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినప్పుడు, దేవుడు మీకు మంచి మాటను ఇచ్చినప్పుడు ఆమేన్ అని కానీ హల్లెలూయా అని కానీ దేవుడి నామాన్ని కనపరుస్తూ నాతో పాటు ఏకీభవించాలా. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ వాక్యం ఏమని చెప్తుందంటే, వారు అపోస్తల బోధయందును సహవాసమందును ప్రార్థన యందును రొట్టె విరుచుటి యందును ఎడతెగక ఉండేది అని అక్కడ రాయబడింది. ఈ అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో 37 నుంచి 47 వరకు ఈ వచనాలను ఏమంటారంటే పరిపూర్ణతకు అవసరమైన మెట్లు అంటారు. ఇక్కడ 10 ఉంటాయి. ఆ 10 ఏంటంటే, ఆ 10 మెట్లు ఏంటంటే స్టెప్స్ అంటారు కదా, ఒక్కొక్క స్టెప్స్ అన్నమాట. 10 స్టెప్స్ ఉంటాయి, 10 స్టెప్స్ ఉంటాయి. ఆ 10 స్టెప్స్ ఎవరైతే రీచ్ అవుతారో వాళ్ళు పరిపూర్ణులుగా తీర్చబడి దేవుడి పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. ఆ 10 మెట్లలో ఇప్పుడు కొన్ని మెట్లు మనం చదువుకున్నాం. ఈ 10 మెట్లలో నేను ఏ మెట్టు గురించి చెప్పాలనుకున్నా అంటే 7వ మెట్టు గురించి చెప్పాలనుకుంటున్నాను. ఆ 7వ మెట్టు ఏంటంటే సహవాసం. ఏంటి? ఈ 10 మెట్లలో అంటే ఒక వ్యక్తి పరిపూర్ణుడుగా మారడానికి, యేసుక్రీస్తునికి వచ్చిన ఒక వ్యక్తి పరిపూర్ణుడుగా ఎప్పుడు మాట్లాడడానికి 10 మెట్లు అక్కడ రాయబడి ఉన్నాయి. ఆ 10 మెట్లలో 7వ మెట్టు గురించి దేవుడు ఈరోజు మన అందరితో మాట్లాడబోతున్నాడు. ఆ 7వ మెట్టు ఏంటంటే సహవాసం. చెప్పండి, ఏంటి? సహవాసం. సహవాసం అంటే ఏంటి? సహవాసం అంటే అనుబంధంతో ఉండడం. ఇంకా మామూలుగా చెప్పండి. సహవాసం అంటే ఏంటి? ప్రార్థన. ఇంకా సహవాసం అంటే ఏంటి? సహవాసం అంటే ఏం లేదు, స్నేహం, ఫ్రెండ్షిప్. ఏంటి? సహవాసం అంటే ఫ్రెండ్షిప్. ఇక్కడ ఏమని రాయబడిందంటే వారు స్నేహం చేయలేదు, ఎడతెగక ఉన్నారంట, విడిచిపెట్టగా ఉన్నారంట. అంటే ప్రతి ఒక్కరికి స్నేహితులు ఉంటారా? చిన్న పిల్లల నుంచి ముసలి వారి వరకు అందరికీ స్నేహితులు ఉంటారు. చిన్న పిల్లలకు ఉంటారు, స్కూల్కి వెళ్ళే వారికి స్నేహితులు ఉంటారు, కాలేజీకి వెళ్ళే వారికి ఫ్రెండ్స్ ఉంటారు, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి ఫ్రెండ్స్ ఉంటారు, కూలి పనులకు వెళ్ళే వాళ్ళకి ఫ్రెండ్స్ ఉంటారు, ఊర్లో ఉండే వాళ్ళకి ఫ్రెండ్స్ ఉంటారు, ముసలి వాళ్ళకి ఫ్రెండ్స్ ఉంటారు, ధనవంతులకు ఫ్రెండ్స్ ఉంటారు, పేదవాళ్ళకి ఫ్రెండ్స్ ఉంటారు. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఫ్రెండ్స్
ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరికి ఫ్రెండ్స్ ఉంటారు. అయితే ఇక్కడ రాయబడిన ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ సహవాసం ఎవరితో చేస్తున్నావు, నీ ఫ్రెండ్షిప్ ఎవరితో ఉంది, ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తే దానివల్ల కలిగే లాభాలు ఏంటి, సహవాసం వలన కలిగే లాభాలు ఏంటి అనేది దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడబోతున్నాడు. సహవాసం గురించి, ఎవరితో సహవాసం చేస్తే ఎలాంటి ప్రతిఫలం మనకు దొరుకుతుంది అనేది బైబిల్లో చాలా ఉన్నాయి. ఎవరితో సహవాసం చేశారు, ఆ సహవాసం వల్ల వాళ్ళకి కలిగిన ప్రతిఫలం ఏంటి అనేది చెప్పే అంశంలో బైబిల్లో చాలా ఉన్నాయి. అయితే ఈరోజు నేను ఆ బైబిల్లో నుంచి కొన్ని ఒక 4 సహవాసాలు మాత్రమే మీకు చూపించాలనుకుంటున్నాను. మనం కూడా చాలా మందితో సహవాసం కలిగి ఉంటారు. కొందరు రాజకీయ నాయకులతో సహవాసం కలిగి ఉంటారు, కొందరు ధనవంతులతో సహవాసం కలిగి ఉంటారు, కొందరు మంచి వారితో సహవాసం కలిగి ఉంటారు, కొంతమంది చెడు పనులు చేసే వారితో సహవాసం కలిగి ఉంటారు, కొంతమంది తాగుబోతులతో సహవాసం స్నేహం చేస్తుంటారు, కొంతమంది వ్యభిచారులతో స్నేహం చేస్తుంటారు, కొంతమంది అక్రమ సంబంధాలు కలిగిన వాళ్ళతో స్నేహం చేస్తుంటారు, కొంతమంది సినిమాలో సినిమాలకు వెళ్ళే వాళ్ళతో స్నేహం చేస్తుంటారు, కొంతమంది ప్రేమ పేరుతో ఉండే వాళ్ళతో స్నేహం చేస్తుంటారు, కొంతమంది లంచగొండలతో స్నేహం చేస్తుంటారు, కొంతమంది అవినీతి పరులతో స్నేహం చేస్తుంటారు, కొంతమంది ఇతరుల మీద లేకపోని వాటిని చెప్పే వారితో సహవాసం చేస్తుంటారు, కొంతమంది ప్రార్థన చేసే వారితో సహవాసం చేస్తుంటారు, కొంతమంది చర్చికి వెళ్ళే వారితో సహవాసం చేస్తుంటారు, కొంతమంది యేసుక్రీస్తుని నమ్ముకున్న వారితో సహవాసం చేస్తుంటారు. ఇలాగ రకరకాల సహవాసాలు ఉంటాయి కదా. అయితే ఆ సహవాసాల వల్ల వాళ్ళకి ఏదో దొరుకుతుంది. అది నష్టమో కష్టమో, కన్నీరో సంతోషమో, ఏదో ఒకటి దొరుకుతుంది వాళ్ళు చేసే ఆ ఫ్రెండ్షిప్ని బట్టి. అయితే ఈరోజు నేను కొన్ని సహవాసాలు చూపించాలనుకుంటున్నాను బైబిల్ నుంచి. ఆ సహవాసం వల్ల వారు ఎవరితో స్నేహం చేశారు, ఆ స్నేహము వారికి దేన్ని ప్రతిఫలంగా ఇచ్చింది అనేది దేవుడు మాట్లాడతాడు. దాంట్లో నుంచి మన స్నేహము, మన సహవాసము ఎలా ఉంది, ఎవరితో ఉంది అనేది మనము తెలుసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్న అంశం ఏమిటంటే, నీవు చేసే సహవాసము నీకు ఎలాంటి ప్రతిఫలాన్ని ఇస్తుంది? చెప్పండి. నేను చేసే సహవాసం, చెప్పండి, నాకు ఎలాంటి ప్రతిఫలాన్ని ఇస్తుంది? సరే చూద్దాం. మొట్టమొదటిగా సహవాసం ఎవరితో చేస్తారు? ఆదికాండం 2వ అధ్యాయం 15-16. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనాను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచును. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్షము ఫలాలను నీవు నీ భార్య నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడుల తెలివిచ్చు వృక్షము ఫలాలను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చుదువని నరుని ఆజ్ఞాపించును. అదే ఆదికాండం 1వ అధ్యాయం 27-28 కూడా చదవండి. 27-28. దేవుడు తన స్వరూపమందు నరుని సృష్టించెను. దేవుని స్వరూపమందు వారిని సృష్టించెను. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృష్టించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిలో లోపరచుకునుడి. సమస్తపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని వేలుడని దేవుడు వారితో చెప్పెను. హల్లెలూయా. ఇక్కడ ఏంటంటే ఆదామును హవ్వను
తర్వాత ఆదాము హవ్వ యేసు ప్రభువుతో స్నేహం చేస్తున్నారు. ఎవరితో? యేసు ప్రభువుతో సహవాసం చేస్తున్నారు. యేసు ప్రభువుతో సహవాసం చేసేటప్పుడు అక్కడ మనం ఏం చదువుకున్నామంటే, యేసు ప్రభు ఎప్పుడైతే ఆదాము హవ్వ తనతో సహవాసం చేస్తున్నారో, యేసు ప్రభువుతో స్నేహం చేస్తున్న వారిని చూసి వారికి ఏమేమి అవసరమో వాటన్నిటినీ ఆయనే పెట్టాడంట. ఏదోను తోటను వేశాడంట. ఆ ఏదోను తోటలో సకల వృక్షములు పెట్టాడంట. ఏ పండు కావాలంటే ఆ పండు, ఏ కాయ కావాలంటే ఆ కాయని ఆ ఏదోను తోటలో పెట్టాడు. సకల జంతువులను ఆ ఏదోను తోటలో పెట్టాడు. సకల జంతువులను సకల వృక్షములను ఆ తోటలో పెట్టి ఆదాముని పిలిచి ఆదాముకి ఏమని చెప్తుంటే, ఆదాం, నాతో నువ్వు స్నేహం చేస్తున్నావు కదా, ఇదిగో ఈ ఏదోను తోటలో నీకు ఇచ్చేసా. ఈ ఏదోను తోటను ఈ వృక్ష పొలంలో నువ్వు దేనైనా తిను, నిరభ్యంతరంగా తిను, నీకు అభ్యంతరం ఏమి లేదు. ఏ పండు కావాలంటే ఆ పండు నువ్వు తినొచ్చు, ఏ కాయ కావాలంటే ఆ కాయ నువ్వు తినొచ్చు. ఇక్కడ జంతువులు చాలా ఉన్నాయి. ఏ జంతువైనా నీ మాటకు లోబడుతుంది. ఈ జంతువులన్నిటి మీద, ఈ వృక్షములంతటి మీద, ఈ పక్షులంతటి మీద, ఈ సమస్తం అంతటి మీద నీకు అధికారాన్ని ఇచ్చాను. నీవు వీటి మీద పెద్ద, వీటన్నిటిని నువ్వు ఏడు, వీటన్నిటికీ నువ్వే రాజు, నువ్వే సమస్తం, వీటన్నిటిని నువ్వే పరిపాలించు అని దేవుడు ఆదాముతో చెప్పాడంట. చెప్పిన తర్వాత ఇంకా ఏం చెప్తున్నాడంటే, ఈ భూ ప్రపంచం అంతటి మీద నేను నిన్ను అధికారిగా నియమించాను. జంతువుల మీద, పక్షుల మీద, చెట్ల మీద, ఈ ప్రపంచం మీద నువ్వే అధికారి. ఈ ప్రపంచాన్ని అంతటిని నువ్వు పరిపాలించు అని దేవుడు చెప్పాడంట. హల్లెలూయా. అంటే దేవునితో సహవాసం చేసేటప్పుడు ఆదాముకి హవ్వకి దొరికింది అంటే, వారు ఏ కష్టం చేయకపోయినాను, ఏ శ్రమ పడకపోయినాను, వారికి కావాల్సిన సమస్తం అంతటినీ యేసు ప్రభు సమకూర్చాడు. వారు తినడానికి, వారు ఉండడానికి, వారు హాయిగా జీవించడానికి, ప్రశాంతంగా ఉండడానికి, కోరిని తినడానికి, ఎప్పుడు ఏది కావాలంటే అది వాళ్ళ కాళ్ళ దగ్గరికి వచ్చేలాగా యేసు ప్రభు ఆదాముకి హవ్వకి కావలసిన సమస్తమును చేసి పెట్టేశాడు. ఇప్పుడు ఆదాము హవ్వ చేయాల్సిన పని ఏంటి? వాళ్ళకి ఏమి కావాలో, ఏమి ఇష్టమైతే అవి తినొచ్చు, ఏమి కావాలంటే అవి ఆ పండు తినొచ్చు, ఏ జంతువుతో కావాలంటే ఆ జంతువుతో ఆడుకోవచ్చు, ఏ చెట్టు దగ్గర పోవాలంటే ఆ చెట్టు దగ్గర పోవచ్చు. వీరు కష్టపడాల్సిన పని లేదు, వీరు కష్టపడి సంపాదించుకోవాల్సిన అవసరమే లేదు. యేసు ప్రభువే సమస్తమును సమకూర్చి వారి దగ్గర పెట్టేశాడు. దేవుని నిమిత్తము యేసుక్రీస్తుతో వారు స్నేహం చేశారనే ఒకే ఒక కారణం చేత ప్రపంచంలో ఉన్న సమస్తమును వారికి లోబడేలాగా దేవుడు మార్చేస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు 3వ అధ్యాయం 1 నుంచి 1 చదవండి. 3వ అధ్యాయం 1. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము ఎత్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలాల నైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగెను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలాలను మేము తినవచ్చును. హల్లెలూయా. అయితే చాలు. ఇప్పుడు ఫస్ట్ దేవుడు ఎవరితో మాట్లాడు? ఆదాము హవ్వతో మాట్లాడాడు. ఆదాము హవ్వ ఎవరితో మాట్లాడేవారు? దేవుడితో మాట్లాడారు. ఇప్పుడు 3వ అధ్యాయంలోకి వస్తే హవ్వ ఎవరితో మాట్లాడుతుంది? సర్పంతో మాట్లాడింది, సాతానుతో మాట్లాడింది. సాతాను ఎవరితో మాట్లాడుతున్నాడు? స్త్రీతో మాట్లాడుతున్నాడు. అంటే ఒకప్పుడు దేవునితో స్నేహం చేసిన హవ్వ ఇప్పుడు ఎవరితో స్నేహం చేస్తుంది? సాతానుతో సహవాసంలోకి వచ్చింది. ఒకప్పుడు దేవునితో మాట్లాడే హవ్వ ఇప్పుడు ఎవరితో మాట్లాడుతుంది?
సర్పం సాతాను చెప్తున్నాడు సర్పం ద్వారా, ఈ పండు నువ్వు తినద్దన్నాడా, ఈ పండు తింటే నువ్వేమి కావు, దేవదూతలాగా మారిపోతావు అని సర్పము అబద్ధం చెప్తే హవ్వ ఆ మాటలు వినేసి, ఆ సర్పం మాటలు వినేసి తినకూడదు అని చెప్పిన ఆ పండును తినేసి, సర్పం మోసం చేత హవ్వ తినింది. హవ్వ తినడమే కాకుండా ఆ పండు తీసుకొని చేర్చింది ఆదాము కూడా ఇచ్చింది. ఆదాముకి ఇచ్చిన తర్వాత ఆదాము కూడా అవ్వతో సహవాసం చేసి ఆ తినకూడదని చెప్పిన పండును తినేసిన తర్వాత ఏం జరిగింది? యేసు ప్రభు వచ్చారు. యేసు ప్రభు వచ్చిన తర్వాత వాళ్ళు పిలిస్తే ఎప్పుడైతే పండును తిన్నారో అప్పటి వరకు వాళ్ళు ఉన్న మహిమ ఆ పండును తినగానే పోయింది. ఎప్పుడైతే ఆ మహిమ పోయిందో వారు బట్టలు లేని వారు అని వారికి తెలియబడింది. ఎప్పుడైతే బట్టలు లేవు అని తెలియబడిందో వాళ్ళు ఏం చేశారంట? చెట్ల వెనకపోయి దాక్కున్నారు. యేసు ప్రభు వారు వచ్చారు. యేసు ప్రభు వారు వచ్చి ఆదామును పిలుస్తున్నారు. ఆదామా నువ్వు ఎక్కడున్నావంటే, అయ్యా నాకు బట్టలు లేవని సిగ్గుతో అవమానంతో నువ్వు రాగా నీ ఎదుట భయపడి నేను చెట్లు వెనక దాక్కున్నానయ్యా అని సమాధానం చెప్తాడు. అప్పుడు యేసు ప్రభు వారు, ఆదామా నీకు బట్టలు లేవని చెప్పిన వాళ్ళు ఎవరు? నేను తినద్దన్న పండు నువ్వు తిన్నావా అంటే, అయ్యా హవ్వ ఇచ్చేసింది, హవ్వ ఇవ్వడం వల్ల నేను తినేసినాను అని చెప్తాడు. అప్పుడు హవ్వ దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు, హవ్వ నువ్వు నేను తినకూడదన్న పండు నువ్వు తిన్నావా అంటే, హవ్వ కూడా ఇలాగ సర్పం నన్ను మోసపుచ్చిందయ్యా, సర్పం మోసపుచ్చడం వల్ల నేను తినేసినాను అని చెప్తాడు. అప్పుడు యేసు ప్రభు సర్పం దగ్గరికి వెళ్ళి, సర్పమా నువ్వు తినమని చెప్పావా అని ఏం చెప్పకుండా, సర్పమా నువ్వు మోసపుచ్చి వాళ్ళు ఇలా పాపం చేసినట్టు నువ్వు ప్రేరేపించావు కాబట్టి నిన్ను శపిస్తున్నాను, నువ్వు బ్రతుకు దినములంతా మట్టి తింటావు, నువ్వు కడుపుతోనే ప్రాకుతూ ఈ భూమి మీద పోతావు, మనిషికి నీకు శత్రుత్వాన్ని నేను పుట్టిస్తాను, నువ్వేమో మనిషి కాళ్ళ మీద కాటేస్తే మనిషి ఏమో నీ తల మీద కొట్టి చంపుతాడు అని శపిస్తాడు సర్పాన్ని. సర్పాన్ని చంపించిన తర్వాత స్త్రీ దగ్గరికి వచ్చి శిక్షణ ఇస్తాడు. ఏం శిక్షణ ఇస్తాడంటే, ఓ స్త్రీ నువ్వు నా మాట వినకుండా ఆ సాతాను సహవాసం చేసి ఆ సాతాను చెప్పినట్టు విన్నావు కాబట్టి నీ ప్రసవ వేదన నేను హెచ్చిస్తాను, నువ్వు నొప్పులతో కేకలతో పిల్లలను కంటావు, నువ్వు పిల్లలు కనేటప్పుడు వచ్చే నొప్పులు నువ్వు భరించలేనంత నొప్పులు నీకు వేస్తాయి, నీ ప్రసవ వేదన నేను హెచ్చిస్తాను అని చెప్పేసి చెప్తాడు. తర్వాత పురుషుల దగ్గరకు వచ్చి, ఓ ఆదామా నువ్వు నీ భార్య చెప్పినట్టు విని నేను చేయొద్దన్న పని నువ్వు చేసావు కాబట్టి ఇప్పుడు నీ సొంత కష్టం చేత నీ సొంత ప్రయాస చేత నువ్వు భూమిని దున్నుకుంటే తప్ప నీకు పంట పండదు. నీ కష్టంతో నువ్వు బ్రతకాలా, కష్టంతో భూమిని దున్నుకుంటే నీకు పంట వస్తుంది, ఆ పంట తింటేనే నువ్వు బ్రతుకుతావు, నీ చెమట చితితే తప్ప నీకు ఆహారం దొరకదు, నువ్వు అంత కష్టపడినా సరే ఆ భూమి నీకు ముళ్ళ పొలంలో గచ్చ పొలంలో మొలిపిస్తుంది తప్ప అంత ఆషామాసిగా నీకు అన్నం దొరకదు అని చెప్పి వారికి ఆ సిగ్గుతో ఉన్న వారికి బట్టలు చేయించి ఆ తోటలో నుంచి వెళ్ళగొట్టేస్తాడు. నేనేం చెప్పాలనుకున్నానంటే, దేవునితో సహవాసం చేసినప్పుడు ఆదాముకి హవ్వక ఏ కొదువలేదు, వాళ్ళు దేవునికి కలిగిన ఆ మహిమతో ప్రకాశిస్తూ ఉన్నారు. వారు అత్యధికమైన ప్రకాశంతో వెలుగుతూ ఏ కొదువ లేని వారి వల్లే, దేనికి లోటు లేని వారి వల్లే, ఎప్పుడు ఏది కావాలంటే అది తినే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఈరోజు ఈ కాయ తినాలంటే ఈ కాయ తినేవాళ్ళు, మరుసటి రోజు ఇంకో కాయ తినాలంటే ఆ కాయ తినేవాళ్ళు, ఈరోజు సింహంతో ఆడుకునేవాళ్ళు, రేపు ఎలుగుబంటితో ఆడుకునేవాళ్ళు, మన్నాడు పులితో ఆడుకునేవాళ్ళు, తర్వాత ఏనుగుతో ఆడుకునేవాళ్ళు. పులి చూసే పులి ఒకరివి ఆ కాయ పిలుకోవాలంటే పులి పీకో వచ్చేది, సింహాన్ని చూసే సింహమా నువ్వు వెళ్ళి మేకలు పిలుచుకోవాలంటే మేకలు పిలుచుకొచ్చేది. అలాగా బ్రతికేవాళ్ళు. సింహాలైనా పులులైనా సరే ఆదాము మాటకు లోబడేవి. ఆదాము అయ్యో ఈరోజు నాకు ఇది లేదే, ఈ కాయ నేను తినలేకపోయానే, చలి తినాలనుకున్నానే అనే పరిస్థితి, ఎప్పుడు కృంగిపోయిన పరిస్థితి లేదు, నిరాశపడిన పరిస్థితి లేదు. ఇది లేదే, ఇది అవసరం ఉందే
అని బాధపడిన పరిస్థితి అనేది ఆదాముకు లేదు. ఎప్పుడు వరకు? దేవునితో స్నేహం చేసేంతవరకు. దేవునితో స్నేహం చేసేంతవరకు ఆదాముకి ఏ లోటు రాలేదు. ఆదాముకు లోబడకుండా ఏది లేదు. ఆదామే అందరికంటే గొప్ప స్థాయిలో ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఆ స్నేహం అనేది దేవునితో కాకుండా సాతానుతో చేశారో ఏమైంది? అప్పటి వరకు ఉన్న ఆ ప్రకాశవంతమైన జీవితము ఒక్కసారిగా పోయింది. అంతవరకు ఉన్న ఆ మహిమ గల జీవితము, ఆ గొప్ప జీవితము ఒక్కసారిగా కోల్పోయారు. కోల్పోయడమే కాదు, అప్పటి వరకు నిర్భయంగా బ్రతికిన వాళ్ళు ఇప్పుడు భయపడుతూ బ్రతికే పరిస్థితి వచ్చింది. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎప్పుడు ఎవరు వస్తారో అని నిత్యము భయంతో బ్రతకాల్సిన పరిస్థితి వచ్చింది. తర్వాత సిగ్గుతో అవమానంతో తలదించుకునే పరిస్థితి వచ్చింది. అప్పటి వరకు ఏ కష్టము లేకపోయినా హాయిగా సుఖంగా ఉంటున్న వాళ్ళు ఒక్కసారిగా తమ సొంత కష్టముతో ఎంత కష్టపడినా సరే కనీసం నోట్లోకి 4 మెతుకులు కూడా సంపాదించుకోవాలని భయంకరమైన కష్టకరమైన పరిస్థితుల్లో పడిపోయే పరిస్థితి వచ్చింది. సంతోషంతో ఆనందంతో నిత్యము సుఖముతో బ్రతికే ఆ హవ్వ నొప్పులతో వేదనతో బ్రతకాల్సిన పరిస్థితి వచ్చింది. సమృద్ధి గల ఆ తోటలో ఏది కావాలంటే లభించే ఆ తోటలో ఉన్న ఆ కుటుంబము ఇప్పుడు ఆ సమృద్ధి గల చోటులో నుంచి ఏమీ లేని ఎడారి ప్రాంతంలోకి వెళ్ళగొట్టబడింది. మనం దేవునితో స్నేహం చేస్తే, దేవునితో సహవాసంలో ఉంటే ఏ పరిస్థితుల్లో నీకు ఏం కావాలో దేవుడు అన్నీ సమకూరుస్తాడు. నీకు ఆరోగ్యం కావాల్సిన సమయంలో ఆరోగ్యాన్ని ఇస్తాడు. నీకు డబ్బు కావాల్సిన సమయంలో డబ్బుని ఇస్తాడు. నీకు జ్ఞానం కావాల్సిన సమయంలో జ్ఞానం ఇస్తాడు. తెలివి కావాల్సిన సమయంలో తెలివిని ఇస్తాడు. మంచి పేరు కావాల్సిన సమయంలో మంచి పేరుని ఇస్తాడు. పలుకుబడిని కావాల్సిన సమయంలో పలుకుబడిని ఇస్తాడు. జాబ్ కావాల్సిన సమయంలో జాబ్ని ఇస్తాడు. ఉద్యోగం కావాల్సిన సమయంలో ఉద్యోగాన్ని ఇస్తాడు. మంచి సీటు, మంచి కాలేజు, మంచి పంట, మంచి ఆస్తి, మంచి పాలు, నీకు ఏది కావాలో, నీకు ప్రమోషన్ కావాలా, ఏది కావాలో ఆ పరిస్థితి తగినట్టుగా దేవుడిని హెచ్చిస్తాడు. నీ అవసరాలన్నీ తీరుస్తాడు నువ్వు యేసుక్రీస్తుతో స్నేహంలో ఉన్నంత వరకు. అదే నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తుతో కాకుండా సాతానుతో స్నేహం చేస్తావో అప్పటి వరకు నీకు ఘనమైన పేరు చెరబడి ఉంటుంది. అప్పటి వరకు నీకు మంచి పేరు ఉండొచ్చు, కానీ నువ్వు సాతానుతో స్నేహం చేస్తే ఆ మంచి పేరు చెడిపోతుంది. నువ్వు భయంకరమైన పరిస్థితిలో పడాల్సి వస్తుంది. ఏం జరుగుతుందో, ఇప్పుడు ఈ అవసరం ఎలా తీర్చుకోవాలో తెలియని నిత్యము భయముతో బ్రతకాల్సిన పరిస్థితి వస్తుంది. సిగ్గే అవమానమే నీ జీవితంలో వస్తుంది. అప్పు సమస్య వేధిస్తుంది. నేను నిందించే వాళ్ళు ఎక్కువ అవుతారు, నేను దూషించే వాళ్ళు ఎక్కువ అవుతారు. ప్రతి ఒక్కరి మీద తలదించుకునే పరిస్థితి నీకు వస్తుంది. నువ్వు ఎంత కష్టపడినా అభివృద్ధి అనేది కనిపించదు. ఎంత ప్రయాసపడినా నీ రక్తమునే చెమటగా చిందించి ఎంతగా కష్టపడినా సరే నీకు కావలసిన అవసరాలను కూడా తీర్చుకోలేని పరిస్థితులకు వస్తావు. నిత్యము కన్నీటితో, నొప్పులతో, బాధతో, దుఃఖంతో బ్రతకాల్సిన పరిస్థితి వస్తుంది. సమృద్ధి గల చోటులో నుంచి ఏమీ లేని పరిస్థితిలోనికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది నువ్వు సాతానుతో స్నేహం చేస్తే. చాలా మందిని చూడండి, ఒకప్పుడు యేసుక్రీస్తుని నమ్ముకున్నప్పుడు బాగున్నటువంటి పరిస్థితి, కానీ ఎప్పుడైతే మరలా ఆ సాతాను క్రియలు కలిగిన అన్యులతో సహవాసం చేస్తారో, స్నేహం చేస్తారో, త్రాగుబోతులతో, తిరుగుబోతులతో, సినిమాలు షికారులు, వ్యభిచారులతో, అక్రమదారులతో, లంచగొండులతో, ఇతరుల మీద నిందల మోపులతో ఎవరైతే స్నేహం చేస్తారో వారికి అప్పటి వరకు ఉన్న పేరును చెడగొట్టుకుంటారు. భయంతో ఎవరు తిడతారో, ఎవరు ఏమంటారో అనే భయంతో ఈ అవసరం ఎలా తీర్చుకోవాలో, ఈ అప్పులు ఎలా తీర్చుకోవాలో అనే భయంతో బ్రతుకుతూ ఉంటారు. వీటన్నిటికీ కారణం ఏంటో తెలుసా?
దేవునితో సహవాసాన్ని విడిచిపెట్టి సాతానుతో, సాతాను క్రియలతో సహవాసం చేయడం. దేవునితో మాట్లాడడం పక్కన పెట్టి సాతానుతో మాట్లాడడం, అంటే దేవునికి సంబంధించిన వ్యక్తులతో మాట్లాడడం మానేసి సాతానుకు సంబంధించిన వ్యక్తులతో ఎవరైతే పరిచయం పెంచుకుంటారో, స్నేహం పెంచుకుంటారో వారి జీవితంలోకి భయంకరమైన పరిస్థితులు ప్రవేశిస్తాయని చెప్పేసి దేవుని వాక్యం చెబుతుంది. ఇంకొక వ్యక్తిని చూపిస్తాను మీకు. రండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 14, 15, 16. 26వ అధ్యాయం 14 నుంచి 16 వరకు చదవండి. అప్పుడు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, నేను ఆయనకు నిన్ను అప్పగించిన యెడల నాకేమిత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వారికి ఇచ్చిరి. వాడు అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయం కనిపెట్టుకొనిచుండెను. చాలు. ఇక్కడ ఎవరి గురించి రాయబడింది? ఇస్కరియోతు యూదా. ఎవరి గురించి? ఇస్కరియోతు యూదా ఎవరు? అనామకుడా, దారిని పోయేవాడా, ఊర్లో చిన్న చిన్న పనులు చేసుకునేవాడా? ఎవరు ఇస్కరియోతు యూదా? దేవుని సేవకుడు. ఇంకా చెప్పండి, దేవుని శిష్యుడు. యేసుక్రీస్తు శిష్యుల్లో ఒక్కడు ఇస్కరియోతు యూదా. యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రపంచంలో ఉన్న అందరిలో 12 మందిని మాత్రమే ఏర్పరుచుకున్నాడు. ఎంతమందిని? 1000 మంది, లక్షల మంది ఉంటే ఆ 1000 మంది, లక్షల మందిలో 12 మందిని మాత్రమే తన శిష్యులుగా ఏర్పరుచుకున్నాడు. ఆ 12 మందిలో ఒక్కడు ఇస్కరియోతు యూదా. ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు ఏర్పరచుకున్న శిష్యుడు. ఇప్పుడు ఈ ఇస్కరియోతు యూదా ఎవరితో సహవాసంలో ఉన్నాడు? శిష్యులతో, దేవునితో సహవాసంలో ఉన్నాడు. అంటే సేవకులతో సహవాసంలో ఉన్నాడు. దేవుని సువార్తను ప్రకటిస్తున్నా, దేవుని కార్యములు చేస్తున్నా, దేవుని అద్భుతములు చేస్తున్నా, దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తున్నా ఆ శిష్యులతో, ఆ సేవకులతో సహవాసంలో ఉన్నాడు. ఎవరు? ఈ ఇస్కరియోతు యూదా. ఈ ఇస్కరియోతు యూదా దేవుని సేవకులతో సహవాసంలో ఉన్నప్పుడు యేసు ప్రభువు ఆ 12 మంది శిష్యులను పంపిస్తాడు. పంపిస్తే మీరు వెళ్ళి నా నామంలో స్వస్థతలు ఇవ్వండి, విడుదలను ఇవ్వండి, రోగాల్ని బాగు చేయండి, చనిపోయిన వారిని లేపండి, కుష్ఠరోగులను బాగు చేయండి, సువార్తను ప్రకటించండి అని పంపించినప్పుడు ఆ పంపబడిన ఆ 12 మందిలో ఉన్నాడు ఈ ఇస్కరియోతు యూదా. అతను కూడా వెళ్ళి రోగాలను బాగు చేశాడు, దయ్యమును వెళ్ళగొట్టాడు, స్వస్థతలు ఇచ్చినాడు, చచ్చిపోయిన వాళ్ళని లేపినాడు, అద్భుత ఆశ్చర్యకార్యం జరిగించాడు, కుష్ఠరోగులను బాగు చేశాడు, గుడ్డి వాళ్ళకి కళ్ళు ఇచ్చాడు, కాళ్ళకు నడిచేలా చేశాడు. గొప్ప అద్భుత కార్యములు యేసుక్రీస్తు పక్షంగా జరిగించిన వాడు ఈ ఇస్కరియోతు యూదా. అలాంటి ఇస్కరియోతు యూదా ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాడంట? అన్యుల దగ్గరికి వెళ్ళాడంట. అన్యుల దగ్గరికి వెళ్ళి, యేసు ప్రభును నేను మీకు అప్పగిస్తాను, మీరు నాకేమిస్తారు? దేవుని సువార్తను ప్రకటిస్తున్న ఆ ఇస్కరియోతు యూదా, దేవుని అద్భుత ఆశ్చర్యకారం చేస్తున్న ఆ ఇస్కరియోతు యూదా ఇప్పుడు సహవాసం ఎవరితో చేస్తున్నాడు? అన్యులతో చేస్తున్నాడు. ఆ అన్యులు ఎవరంటే యేసుక్రీస్తును ఎలాగైనా సరే చంపాలా. ఈ యేసుక్రీస్తు వల్ల మా మతంలో ఉండేవాళ్ళు ఆ మతంలోకి వెళ్ళిపోతున్నారు, మా మతంలో ఉన్న వాళ్ళు ఆయన నమ్ముకొని ఆయన మతంలోకి వెళ్ళిపోతున్నారు. మా మతం తగ్గిపోతుంది, వారి మతం పెరిగిపోతుంది. కాబట్టి ఆయన చంపేయాలా, ఆయన నాశనం చేయాలా, లేకపోతే మా మతంలో ఎవరు ఉండరు, ఆ మతంలోకి అందరూ కలిసిపోతారు అనే దురుద్దేశం కలిగి ఉన్న ఆ వ్యక్తులు, ఒక భాషలో చెప్పాలంటే మత పిచ్చి పెట్టిన ఆ వ్యక్తుల మధ్య, మతోన్మాదుల మధ్య, మా మతము అని మత పిచ్చితో అనేక అల్లకల్లోలు చేస్తున్న
చేస్తున్న వాళ్ళ మధ్య, హింసిస్తున్న వారి మధ్య, హింసలు ప్రేరేపిస్తున్న వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్తున్నాడంట? ఇస్కరియోతు యూదా వెళ్ళాడంట. అంటే అలాంటి వ్యక్తులతో సహవాసాన్ని కోరుకొని వారి దగ్గర నుంచి ఏదో ఆశించి పరిశుద్ధుల సహవాసంలో ఉండాల్సిన ఇస్కరియోతు యూదా అన్యుల సహవాసంలోకి వెళ్ళాడు, అన్యులతో స్నేహం చేయడానికి వెళ్ళాడు. అలాంటి ఇస్కరియోతు యూదాకి ఏం లభించింది? అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 18వ వచనం చదవండి. అలాంటి ఇస్కరియోతు యూదాకి ఏం లభించింది? అపోస్తలుల కార్యములు 1:18. యూదా ద్రోహముల వలన సంపాదించిన రూకలనిచ్చి యొక్క పొలము కొనుకొనెను. అతడు తలక్రిందులపడి నడుమికి బంధువులైనందున అతని పేగులను బయటకు వచ్చెను. చాలు. పరిశుద్ధులతో సేవకులతో సువార్త ప్రకటిస్తున్న వారితో సహవాసంలో ఉన్నప్పుడు ఇస్కరియోతు యూదా అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు, స్వస్థతనిచ్చాడు, దయ్యములు వెళ్ళగొట్టాడు, అద్భుతాలు చేశాడు, చచ్చిపోయిన వాళ్ళని కూడా లేపాడు, గుడ్డి వాళ్ళకి కళ్ళిచ్చాడు, కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు ఇచ్చాడు, మహా గొప్ప అద్భుతాలు చేశాడు. ఎప్పుడు? సేవకులతో సహవాసం ఉన్నప్పుడు, సేవకులతో స్నేహం చేసినప్పుడు. కానీ ఎప్పుడైతే ఆ సేవకుల స్నేహాన్ని విడిచిపెట్టి ఎప్పుడైతే అన్యులతో స్నేహం చేశాడో, అన్య మతస్థులతో, మత పిచ్చి పట్టిన వాళ్ళతో ఎప్పుడైతే స్నేహం చేశాడో ఏం జరిగిందంట? అక్కడ రాయబడిన మాట, అతను తనంతటికి తాను ఉరి వేసుకున్నాడంట. ఉరి వేసుకునే ముందు తన ద్రోహం వలన సంపాదించిన ఆ ధనాన్ని విసిరి పారేశాడంట. ఆ తర్వాత పోయి ఉరి వేసుకున్నాడంట చెట్టుకి. ఉరి వేసుకుంటే ఆ కొమ్మ ఇరిగిపోయిందంట. ఆ కొమ్మ ఇరిగిపోయి ఇతను కింద పడిపోతే కాళ్ళు చేతులు ఎరగలేదంట. పొట్ట పగిలి పేగులన్నీ బయటకు వచ్చి భయంకరంగా చచ్చిపోయాడంట. నేను ఎందుకు చెప్తున్నానంటే, సేవకులతో సహవాసంలో ఉన్నప్పుడు, దేవుని బిడ్డలతో సహవాసంలో ఉన్నప్పుడు అద్భుతాలను చూశాడు, ఆశ్చర్యకార్యాలు చూశాడు. అతని జీవితంలో అప్పటి వరకు చూడన గొప్ప మహిమ గల కార్యములు చూశాడు. తానే అద్భుతాలను చేశాడు, తానే ఆశ్చర్యకార్యాలను చేశాడు. కానీ ఎప్పుడైతే ఆ సేవకుల యొక్క సహవాసాన్ని విడిచిపెట్టి అన్యులతో స్నేహం చేశాడు, తను కష్టపడి లేకపోతే ఏదో చేసి సంపాదించుకున్న ఆ ధనము వ్యర్థంగా పారేయాల్సిన పరిస్థితి వచ్చింది. తన చేతులతో తానే ఉరి వేసుకొని తన జీవితాన్ని నాశనం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ ఉరి వేసుకున్న బాగా చనిపోయాడంటే ఇరిగి కింద పడిపోయాడు. కింద పడిపోయిన కాళ్ళు చేతులు ఇరిగి అంటే పొట్ట పగిలి పేగులు భయంకరంగా బయటకు వచ్చేలాగా చచ్చిపోయాడు. ఎంత ఘోర యాక్సిడెంట్ అయినా జరిగినాయి చూడండి, పొట్ట పగలదు. ఎంత పెద్ద యాక్సిడెంట్ అయినా జరిగినాయి, అయితే కాళ్ళు చేతులు ఇరుగుతాయి, తల పగులుతుంది, అంతేగాని పొట్ట పగలదు. కానీ ఇస్కరియోతు యూదా పరిస్థితి ఎలాగనంట, ఉరి వేసుకుని అంత చెట్టుకు ఉరి వేసుకొని కింద పడితే కాళ్ళు చేతులు ఏమి ఎరగలేదంట, పొట్ట పగిలి చచ్చిపోయాడంట. పేర్లన్నీ బయటకు వచ్చేసి చచ్చిపోయాడంట. దాన్ని ఏమంటారంటే మన బాగా చెప్పాలంటే కుక్క చావంటారు కదా, దానికంటే హీనంగా చచ్చిపోయాడంట. కారణము పరిశుద్ధుల సహవాసంలో ఉండకుండా, దేవుని బిడ్డల సహవాసంలో ఉండకుండా, దేవుని సేవ చేస్తున్న సేవకులతో సహవాసంలో ఉండకుండా అన్యులతో సహవాసాన్ని చేశాడు, స్నేహాన్ని చేశాడు. తన నాశనాన్ని తనకు తానే కొని తెచ్చుకున్నాడు. నువ్వు దేవుని బిడ్డలతో సహవాసం చేసేటప్పుడు, సేవకులతో సహవాసంలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు గొప్ప గొప్ప అద్భుతాలను చూస్తావు, మహిమ గల కార్యములను చూస్తావు.
నీ జీవితంలో చూడని గొప్ప ఆశ్చర్యకార్యాలను దేవుడు నీ జీవితంలో చేయడం చూస్తావు. స్వస్థతను చూస్తావు, దయ్యముల నుంచి విడుదలను చూస్తావు, రకరకాల రోగాలతో ప్రాణపడేవారు చూస్తావు. అక్కగారు ఇంత ముందే సాక్షి చెప్పారు, క్యాన్సర్తో బాధపడుతూ వచ్చిన ఆయన ప్రార్థన చేయించుకొని క్యాన్సర్ లేదనే రిపోర్టు వచ్చినట్టు అక్కగారు సాక్ష్యం చెప్పింది. అలాంటి గొప్ప గొప్ప అద్భుతాలను నీ కళ్ళారా చూస్తావు. ఎప్పుడు పరిశుద్ధుల సహవాసంలో నువ్వు ఉంటే, విశ్వాస స్నేహంతో నువ్వు ఉంటే అలాంటి అద్భుతాలు నీ జీవితంలో నువ్వు చూస్తావు. అదే నువ్వు ఆ విశ్వాసం సహవాసాన్ని విడిచిపెట్టి ఆ లోకులతో, అన్యులతో, వాళ్ళ దగ్గర డబ్బులు ఉందని, వాళ్ళు ఏదో ఇస్తారని, వారి దగ్గర నుంచి ఏదో ఆశించి నువ్వు పరిశుద్ధుల స్నేహాన్ని విడిచిపెట్టి అన్యులతో స్నేహం చేస్తే నువ్వు కష్టపడి సంపాదించుకున్నంత వ్యర్థంగా నీ చేతితో నువ్వే విసిరిపాయాల్సిన పరిస్థితి వచ్చింది. నువ్వు బలంతో సంపాదించుకొని ఎన్నో రాత్రులు ఎన్నో నెలలు కష్టపడి సంపాదించుకున్నంత వ్యర్థంగా పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. నీ చేతులతో నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకునే పరిస్థితిలోకి నువ్వు వచ్చేస్తావు. నీ పరిస్థితి కుక్కల చింపిన ఇస్తుల కంటే దారుణాతి దారుణంగా మార్చబడుతుంది నువ్వు అన్యులతో, ఈ లోకిస్తులతో సహవాసం చేస్తే. రుతమ గురించి తెలుసా? రుతమ ఎవరు? మోయాబురాలు. ఎవరు? మోయాబు దేశంలో పుట్టిన అమ్మాయి రూతు. మోయాబు అంటేనే వ్యభిచారుల దేశం. ఏ దేశం? వ్యభిచారం. అక్కడ ఎక్కడ చూసినా వ్యభిచారమే. వాయు వరుసకు సంబంధం లేదు. అన్న చెల్లిగారు చూడరు, ఏ వరుసను చూడరు. వాళ్ళ కళ్ళకి ఎవరు కనిపిస్తే, అన్న కనిపిస్తే వారితో వ్యభిచారం చేసే దేశం మోయాబు దేశం. అలాంటి పాపిష్టి పనుల మధ్య, అలాంటి పాపిష్టి దేశంలో పుట్టిన ఒక అమ్మాయి రూతు. అలాంటి రూతు తన భర్త చనిపోతే తన అత్త నయోమి తన దేశానికి వచ్చేస్తుందంట. మోయాబుని విడిచిపెట్టి బెత్లెహేంకి వస్తుంటే ఈ రూతు వాళ్ళ అక్కను చూసి నయోమి ఏంటంట, అమ్మా నాకు 2 కుమారులు చనిపోయినారు, మీరు మీ ఊళ్ళోనే ఉండి మీరు ఇంకా యవ్వనస్తులు కాబట్టి ఎవరైనా పెళ్లి చేసుకుంటే అంటే రూతు వాళ్ళ అక్కేమో సరే అత్త అని చెప్పేసి వెళ్ళిపోయింది. రూతు అంటుందంట వాళ్ళ అత్తతో, ఏమంటుంది నేను చదువుతాను, మీరు వినండి. రూతు గ్రంథం 1వ అధ్యాయం 15-16 నేను చదువుతాను, మీరు వినండి. ఆమె, ఇదిగో నీ తోడి కోడలు తన జనుని యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే, నీవును నీ తోడి కోడలు వెంబడి వెళ్ళుమనను. అందుకు రూతు, నా వెంబడు రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలుకొనవద్దు. నీవు వెళ్ళి చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించే చోటునే నేను నివసించదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడును. నీవు మృతి పొందే చోటునే నేను మృతి పొందదను, అక్కడనే పాతి పెట్టబడదును. మరణము తప్ప మరి ఏదైనా నిన్ను నన్ను ప్రత్యేకించిన యెడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అనెను. ఈ కోడలు ఏం చెప్తుందంటే, అమ్మా నువ్వు వెళ్ళిపోయి ఎవరన్నా పెళ్లి చేసుకోమ్మా, నేను ముసలిదాను, నేనే ఒంటరిదాను, నువ్వు వెళ్ళిపోయి నువ్వు యవ్వనస్తురాలు, ఎవరినో ఒకరిని నీ దేశంలో పెళ్లి చేసుకోమ్మా అంటే రూతు అంటుందంటే, అత్తయ్య నిన్ను విడిచిపెట్టి నువ్వు ఎక్కడైతే చనిపోతావో అక్కడే నేను చనిపోతాను. నీ దేవుడు ఎవరో ఆయనే నా దేవుడు, నీ జనం ఎవరో ఆయనే నా జనము. మరణము తప్ప నిన్ను నాది నన్ను ఏది వేరు చేయదయా అత్తయ్య అని ఈ రూతమ్మ మోయాబురాల్లో ఈ నయోమితో అంటుందంట. ఈ నయోమి ఎవరు? యేసుక్రీస్తుని నమ్ముకున్నాను. ఎవరు? ఈ రూత్ ఎవరు? మోయాబురాలు అంటే అన్యురాలు, వ్యభిచారం దేశంలో పుట్టిన అమ్మాయి, విగ్రహారాధన చేస్తున్న వారి మధ్య పెరిగిన అమ్మాయి, విగ్రహాల మధ్య పెరిగిన అమ్మాయి, వ్యభిచార దేశంలో పాపిష్టి పనులు, తాగుడు, తిరుగుడాలు, వ్యభిచారం చేసిన అలాంటి
దేశంలో పుట్టిన ఆ అమ్మాయి ఒక పరిశుద్ధురాలను చూసి, ఒక విశ్వాసరాలను చూసి, ఒక యేసుక్రీస్తుని నమ్ముకున్న ఆమెను చూసి, అమ్మా నీతోనే స్నేహం చేస్తాను తప్ప మరలా పాపిష్టి ప్రజల మధ్యకి నేను వెళ్ళను, నా స్నేహం నీతోనే ఉంటుంది. నీ దేవుడు ఎవరో ఆ దేవుడే నా దేవుడు. నువ్వు ఎవరిని సేవిస్తావో వారిని నేను సేవిస్తాను. నువ్వు ఎవరితో స్నేహం చేస్తావో వారితోనే నేను స్నేహం చేస్తాను. నీతో తప్ప నేను మరలా ఆ దేశానికి వెళ్ళను, వారితో నేను సంవాదం చేయని చెప్పిందంట రూతు. ఒక అన్యురాలు, ఒక అపవిత్ర దేశంలో బ్రతికిన ఆ స్త్రీ పాపిష్టి జనుల మధ్య, పాపిష్టి ప్రజల మధ్య, పాపపు కార్యములు, చెడు కార్యములు, అసహ్య కార్యములు చేస్తున్న ఆ ప్రజల మధ్య పెరిగిన ఒక యవ్వనస్తురాలు ఒక విశ్వాసరాలను చూసి, యేసుక్రీస్తుని నమ్ముకున్న ఒక ఆమెను చూసి, అమ్మా ఇకపై నా స్నేహం నీతోనే చేస్తానమ్మా అని ఒప్పుకొని ఆమెతో వచ్చిందంట. ఏమైందండి, రూతు ఒంటరిగా వచ్చి ఈ అత్త కోడలికి అన్నం లేక, ఆ బెత్లెహేం దేశంలో ఎవరు చూడలేక ఆకలితో అలమటించి చచ్చిపోయారా? ఏమైంది రూతు? ఆ దేశంలోనే అత్యధిక ధనవంతులైన యవ్వనస్తులైన పెళ్లి కానీ బోయజుకు భార్య అయింది. ఏమైంది? అంత మాత్రమే. అది కాదు గొప్ప విశేషం. గొప్ప విశేషం ఏంటో తెలుసా? యేసుక్రీస్తుకే తల్లి. చెప్పబడి దేవుడు ఎవరికి తల్లిందండి? యేసుక్రీస్తుకే తల్లిగా మారిపోయింది. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు వంశావళి రాయబడి ఉంటుంది. అక్కడ రాయబడిన మాట, రూతు బోయజునందు యెషేని, యెషే దావీదును కనెను. కిందకు వస్తే దావీదు వంశావళిలో యేసుక్రీస్తు పుట్టెను. హల్లెలూయా. అంటే యేసు ప్రభువా మీ తల్లి వంశం గురించి చెప్పంటే నా తల్లి రూతు అని చెప్పాయంట. గట్టిగా స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రూతు ఎవరండి? ఒక పాపిష్టి ప్రజల మధ్య బ్రతికింది. ఒక విగ్రహాలను పూజిస్తున్న వారి మధ్య, నీచమైన పనులు చేస్తున్న వారి మధ్య, పాపిష్టి పనులు చేస్తున్న మధ్య, చెడు పనులు చేస్తున్న వారి మధ్య పెరిగిన అమ్మాయి ఈ రూతు. ఆమె అనుకుంటే ఆ దేశంలో ఆ పాపిష్టి పనులు చేస్తే వారితో స్నేహం చేయొచ్చు, ఆ విగ్రహాలతో, ఆ విగ్రహ పూజలు చేసే వారితో స్నేహం చేయొచ్చు, ఆ చెడు కార్యం చేసే వారితో సంబంధాలు పెట్టుకోవచ్చు, అక్రమ సంబంధాలు, వ్యభిచార పనులు చేసిన వారితో అక్రమ సంబంధాలు పెట్టుకోవచ్చు. కానీ అవన్నీ విడిచిపెట్టి నేను ఆ విశ్వాసాలతో యేసుక్రీస్తుని నమ్ముకున్న ఆ పరిశుద్ధులతో మాత్రమే నేను స్నేహం చేస్తానని చెప్పేసి వాటన్నిటిని విడిచిపెట్టి ఒక పరిశుద్ధురాలతో ఏమీ లేని స్థితిలో స్నేహం చేసిందండి. వారికి అప్పుడు బెత్లెహేం వెళ్ళేటప్పుడు తినడానికి కొనేసి తిండి కూడా లేదు, ఉండడానికి ఇల్లు కూడా లేదండి ఆ బెత్లెహేం దేశంలో. కానీ రూతు స్నేహం చేసింది ఒక విశ్వాసరాలతో, ఒక పరిశుద్ధురాలతో. ఏమైంది? ఆ దేశంలో గనులైన, ధనవంతులైన, గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందిన బోయజు భార్యగా మార్చబడింది. ఇంకా చెప్తే ఆమె కడుపులో నుంచే రాజు పుట్టాడు, దావీదు పుట్టాడు, సొలొమోను పుట్టాడు. ఆ తరాలన్నీ రాజులు కలిగింది రూతు. దానికంటే మించి ఈ సర్వ సృష్టికి మహారాజైన, రారాజైన నజరేయుడైన యేసయ్యని, దేవాది దేవుణ్ణి కనిందండి రూతు. నీ సహవాసం విశ్వాసంతో దేవుని నమ్ముకున్న బిడ్డలతో చేస్తే ఆ పాపిష్టి బ్రతుకులు వదిలేసి, ఆ లోపిష్టి బ్రతుకులు వదిలేసి, ఆ చెడు పనులు చేస్తున్న వారిని వదిలేసి, ఆ పాపిష్టి పనులు చేస్తున్న వారిని పక్కన పెట్టి పరిశుద్ధులతో, దేవుని నమ్ములతో, ప్రార్థనా పరులతో, నిత్యము దేవుని సన్నిధిలో నివసిస్తున్న వారితో నువ్వు స్నేహం చేస్తే ఈరోజు నీ స్థితి ఏమీ లేని స్థితిలో ఉన్నావేమో. కలిసి తినడానికి కూడా, ఆ తినేది సంపాదించుకోవడం కూడా ఆ డబ్బులు లేని పరిస్థితిలో ఉన్నాయేమో. కనీస అవసరాలు తీర్చుకోవడానికి కూడా స్తోమత లేని స్థితిలో నువ్వు ఉన్నావేమో. అలాంటి స్థితిలో కూడా నువ్వు పరిశుద్ధులతోనే సహవాసం చేస్తే, పరిశుద్ధులతో నువ్వు స్నేహం చేస్తే నీ స్థితి గనులైన వారితో ఉండేలాగా నీ స్థితి మార్చబడుతుంది.
హల్లెలూయా. గొప్పవారున్న స్థాయికి నువ్వు వెళ్ళిపోతావు. యేసుక్రీస్తుని నీ ద్వారా ప్రపంచానికి పరిచయమయ్యే ఆ గొప్ప భాగంలోకి నువ్వు వచ్చేస్తావు. ఒక వ్యభిచార దేశంలో పుట్టిన ఒక అమ్మాయి, ఆ అమ్మాయి ద్వారా యేసుక్రీస్తు ప్రపంచానికి పరిచయం అయ్యాడండి. హల్లెలూయా. ఆ అమ్మాయి బ్రతికెంత ఒకసారి ఆలోచించండి. ఆ అమ్మాయి జీవితం ఎంత నీచమైన జీవితంలో పుట్టింది కదా అమ్మాయి. ఈరోజు రేపు వెళ్ళిపోయే బ్రతుకులాంటిది కదా అమ్మాయి బ్రతుకు. అందరు నష్టజాతకురాలు, పెళ్ళైన సంవత్సరానికే మొగుడిని చంపేసిందని ఆడిపోయి మాట్లాడిన అన్నారు కదా. నష్టజాతకురాలు కదా మన భాషలో చెప్పాలంటే. దిక్కులేంది కదా. అలాంటి అమ్మాయి ప్రపంచానికే రారాజైన యేసయ్యని తన తల్లిగా, యేసయ్యగా తన తల్లిగా మార్చబడిందండి. తన అంతటి కారణం ఏంటి తెలుసా? ఆమె చేసిన స్నేహం. మరి నువ్వు ఎవరితో చేస్తున్నావు ఆలోచించు. నీ స్నేహం ఎవరితో ఉందో ఆలోచించు. ఆదాము హవ్వ దేవునితో స్నేహం చేసినప్పుడు సమస్తాన్ని పొందుకున్నారు. ఏ లోటు లేకుండా మహిమతో వాళ్ళు బ్రతికారు. కానీ ఎప్పుడైతే దేవుణ్ణి విడిచిపెట్టి సాతానుతో స్నేహం చేశారో తమకున్న ఆ మహిమను, ఆ ఘనతను పోగొట్టుకొని అష్ట కష్టాల్లో పడి నీచమైన స్థానానికి పడిపోయారు. పరిశుద్ధులతో, సేవకులతో సహవాసం చేసిన ఇస్కరియోతు యూదా గొప్ప అద్భుతాలు యేసుప్రభు చూస్తుండగా తన కళ్ళతో చూశాడు. తానే గొప్ప అద్భుతాలను చేశాడు. కానీ ఎప్పుడైతే ఆ పరిశుద్ధుల సహవాసాన్ని, ఆ సేవకుల సహవాసాన్ని విడిచిపెట్టి మతోన్మాదులతో, మత పిచ్చి కలిగిన వాళ్ళతో, అన్యులతో సహవాసం చేశాడు, తన జీవితాన్ని తన చేతులతో తానే నాశనం చేసుకున్నాడు. ఒక పాపిష్టి దేశంలో పుట్టిన ఒక అమ్మాయి ఆ పాపిష్టి మనుషులతో స్నేహం చేయకుండా పరిశుద్ధులు, దేవుని నమ్ముకున్న బిడ్డలైన నయోమితో స్నేహం చేయడం వల్ల ఏమీ లేని స్థితిలో ఉన్న అమ్మాయి అధ్యక్షమైన గనుడైన వ్యక్తికి భారీగా మార్చబడి ప్రపంచంలోనే, ఈ సర్వ సృష్టిలోనే గనుడైన యేసయ్యకి తల్లిగా మార్చబడింది. దేవుని బిడ్డ, నువ్వు వింటున్నావు కదా వాక్యం. నీ స్నేహం ఎవరితో చేసావు ఒకసారి ఆలోచించు. నీ స్నేహం దేవుడితో చేస్తున్నావా? ప్రార్థనతో, వాక్యంతో, ఆరాధనతో దేవుడితో నీ స్నేహం ఉందా? లేకపోతే ఈ సాతాను లోకమైన సినిమాలతో, శిఖాలతో, వాట్సాప్తో, ప్రేమతో, త్రాగుబోతులతో, వ్యభిచారులతో, టీవీలతో, సీరియళ్ళతో, వీటితో నీ స్నేహం ఉందా? నీ స్నేహం సేవకులతో, పరిశుద్ధులతో ఉందా? లేకపోతే విగ్రహాల చుట్టూ తిరిగే వాళ్ళతో, అసహ్యమైన పనులు చేసే వాళ్ళతో, విగ్రహ కార్యక్రమాలు చేసే వాళ్ళతో నీ స్నేహం ఉందా? నీ స్నేహం విశ్వాసులతో ఉందా? దేవుని నమ్ముకున్న బిడ్డలతో ఉందా? లేకపోతే వ్యభిచారులతో, త్రాగుబోతులతో, లంచగొండలతో, అక్రమ సంబంధాలు కలిగిన వాళ్ళతో, శరీర కార్యము కలిగిన వాళ్ళతో ఉందా? ఒకసారి ఆలోచించు. నీ స్నేహం ఎవరితో చేస్తున్నావు అనే దాన్ని బట్టి నీ జీవితానికి ఎలాంటి ప్రతిఫలం వస్తుంది అనేది ఆధారపడి ఉంటుంది. దేవునితో అనగా ప్రార్థనతో, దేవుని వాక్యముతో, ఆరాధనతో, సంఘ సహవాసంతో నువ్వు స్నేహం చేస్తే నీ స్థాయి మహిమగా ప్రకాశిస్తుంది. దేవత్వం వలె నీ మహిమ ప్రకాశిస్తుంది. నీ స్నేహం పరిశుద్ధులతో ఉంటే నీ జీవితంలో అత్యధికమైన అద్భుతాలు, ఆశ్చర్యకాలను చూస్తావు. మునుపెన్నడూ చూడని అద్భుతాలను చూస్తావు. నీవే ఒక అద్భుతంగా ఉంటావు. నీ ద్వారానే అద్భుతాలు, ఆశ్చర్యకాలు జరుగుతాయి.
నీ స్నేహం విశ్వాసంతో దేవునికి సంబంధించిన వ్యక్తులతో ఉంటే గనులైన వారి దగ్గరికి నువ్వు చేర్చబడతావు, గొప్ప వారి దగ్గరకు నువ్వు చేర్చబడతావు. దేవాది దేవుడైన యేసుక్రీస్తుని ఈ ప్రపంచానికి ప్రకటించే వ్యక్తులుగా నువ్వు మార్చబడతావు. అలా కాకుండా నీ స్నేహం ఈ సాతానికి సంబంధించిన ఈ లోకంతో అయితే అప్పటి వరకు నీ జీవితం ఎంత గొప్పగా ఉన్నా నీచమైన స్థాయికి పడిపోతావు. నీ స్నేహం మత పిచ్చి కలిగిన వాళ్ళతో, విగ్రహాలకు సంబంధించిన ఆ పనులు చేసే వాళ్ళతో కలిగి ఉంటే నీ చేతులతో నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటావు. మరి ఆలోచించుకో ప్రియ సంగమా, నీ స్నేహం ఎవరితో చేస్తున్నావు? ఒకవేళ ఇన్ని రోజులు ఇంతవరకు నీ స్నేహం అలాంటి లోకులతో చేసావేమో, సినిమాలతో చేసావేమో, సీరియల్తో చేసావేమో, ఫోన్తో చేసావేమో, వాట్సాప్తో, ఇన్స్టాలతో, పనికిమాల సోషల్ సైట్స్తో చేసావేమో, పోగిరి మనుషులతో చేసావేమో, అల్లరిపిల్లలుగా తిరిగే వ్యక్తులతో నువ్వు చేసావేమో, ఇతరుల మీద లేనిపోని చాడలు చెప్పేవారితో స్నేహం చేసావేమో, శరీర కోరికలు, కామ కోరికలు కలిగిన వ్యక్తులతో స్నేహం చేసావేమో, త్రాగుబోతులతో, వ్యభిచారులతో, ఈ లోకస్తులతో స్నేహం చేసావేమో. ప్రభువా, నాకు తెలియకయ్యా ఇలాంటి వారితో స్నేహం చేశానయ్యా, ఇలాంటి వారితో స్నేహం చేసి తీరని నష్టాలను నేను తెచ్చుకున్నానయ్యా, నిందల్లో అవమానాన్ని నా జీవితంలోకి తెచ్చుకున్నానయ్యా. ఇకపై ఇలాంటి స్నేహాన్ని విడిచిపెట్టి పరిశుద్ధులతో సహవాసం చేస్తానయ్యా. నిన్ను నమ్ముకున్న బిడ్డలతో, విశ్వాసంతో నేను స్నేహం చేస్తానయ్యా. సేవకులతో నేను పరిచయాన్ని కలిగి ఉంటానయ్యా. నీతోనే నేను స్నేహం చేస్తానయ్యా అని తీర్మానించుకుంటే ఇప్పుడు నీ జీవితం ఎలాగున్నా సరే దేవుడు గొప్పగా మార్చడానికి, ఉన్నతమైన స్థానంలో నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి అలాంటి నిశ్చేతులకు నువ్వు వస్తే కళ్ళు మూసుకొని తలవంచుకో, ప్రార్థన చేసుకున్నావు. మహోన్నత, సర్వోన్నత, సర్వశక్తుల దేవాయస్య, నీ బలమైన, ఘనమైన, శ్రేష్టమైన నామం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అవును తండ్రి, నిన్ను నమ్ముకున్న వారయ్యా, నీ రక్షణలోకి వచ్చిన వారు తండ్రి, ప్రార్థన యందు, అపోస్తల బోధ యందు, సహవాసం యందు, రొట్టె విరుచి యందు ఎడదెరక ఉన్నారయ్యా. ఒక వ్యక్తి పరిపూర్ణంగా మారడానికి అవసరమైన 10 మెట్లలో 7వ మెట్టు అయిన సహవాసం గురించి మాతో మాట్లాడిన దేవానికి స్తోత్రం చేస్తున్నాం తండ్రి. అవును ప్రభువా, మా సహవాసం, మా స్నేహం ఎవరితో చేస్తే ఎలాంటి ప్రతిఫలం ఉంటుందో మీరు మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చేస్తున్నామయ్యా. దేవునితో సహవాసం చేస్తే ప్రార్థనలో, వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, ఆదివారపు ఆరాధన ద్వారా, కుటుంబ ప్రార్థన ద్వారా, సంఘపు ఆరాధన ద్వారా మీతో మేము సహవాసం చేస్తే మేము ఎలాంటి ఘనమైన స్థితిలో ఉంటామో మీరు మాకు తెలియజేశారయ్యా. అలా కాకుండా మా సహవాసం సాతానైన ఈ లోకపు విషయాలతో, సినిమాలతో, షికార్లతో, టీవీ సీరియళ్లతో, ఫోన్లతో, వాట్సాప్తో, ఇన్స్టాగ్రామ్లతో, అల్లరిచర్ల పనులతో, ప్రేమ వ్యవహారాలతో, పోగిరి చేష్టతో చేస్తే మా బ్రతుకులు ఎలాంటి నీచమైన స్థితిలోకి, భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోతాయని ఆదాము హవ్వ జీవితం నుంచి మాకు నేర్పించినారయ్యా. అలాగే తండ్రి, పరిశుద్ధులతో మేము సహవాసాన్ని చేస్తే, సేవకులతో సహవాసం చేస్తే ఎలాంటి గొప్ప అద్భుత ఆశ్చర్యకార్యములు, ఎలాంటి మహిమగల కార్యములు మేము చేస్తామో, మేము చూస్తామో. అలాగే పరిశుద్ధుల సహవాసాన్ని విడిచిపెట్టి విగ్రహాలను పూజిస్తున్న వారితో, మత పిచ్చి కలిగిన ఈ లోకిస్తులతో సహవాసం చేస్తే బ్రతుకులు ఎలాగ నాశనం అయిపోతాయో ఇస్కరియోతు యూదా జీవితం నుంచి మాకు తెలియజేశారయ్యా. అలాగే తండ్రి, పాపిష్టి స్నేహాన్ని విడిచిపెట్టి విశ్వాసులతో, దేవుడిని నమ్ముకున్న బిడ్డలతో సహవాసాన్ని చేస్తే ఎంత ఘనమైన స్థితికి మా జీవితం వెళుతుందో
ఈ ప్రపంచానికే మిమ్మల్ని పరిచయం చేసే వ్యక్తులుగా మేము మార్చబడతామా అని రూత్ యొక్క జీవితంలో నుంచి మాకు నేర్పించిన దేవా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా మీకు కూడా నేను మా సహవాసం తండ్రి. దేవుడు నమ్ముకున్న విశ్వాసంతోనే ఉండాలయ్యా. మీ సేవని మీ సువార్తను ప్రకటిస్తున్న సేవకులతోనే మా సహవాసం ఉండాలయ్యా. మీతోనే మా సహవాసం ఉండాలయ్యా. అంతేకాని ప్రభా పాపిష్టి పనులు చేసే, చెడు పనులు చేసే, విగ్రహారాధికులతో, మత పిచ్చి కలిగిన వారితో, ఈ సాతాను సంబంధమైన ఈ లోకంతో మా సహవాసం లేకుండా, మా స్నేహం లేకుండా మమ్మల్ని మేము కాచుకున్నప్పుడు సహాయం చేయమని పెడుతున్నాడు. మా స్నేహం మీతోనే ఉండినట్టు కృప చూపించమని పెడుతున్నాడు. సహాయం చేస్తారని నమ్ముతూ ఇస్తూ మా తండ్రి, మా దేవుడు, మా ప్రభువునైనా యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.